తనని అరుస్తూ ఉంటారు తన టీం లీడర్. కాదు నేను ఎగురుతానని చెప్పి సాధిస్తానని చెప్పి ఎగురుతూ ఉంటే ప్రతిరోజు దానికోసం మీటింగ్, నువ్వు మనకి ఇచ్చిన అవగాహన కంటే ఎక్కువ వెళ్తున్నావు, అది మనకు సాధ్యం కాదని చెప్పి దాని మీటింగ్ అనమాట. ఇలాగైతే నిన్ను వేలేస్తాం అంటారు కదా పల్లెటూరులో, కులంలో ఉంటే వేలేస్తాం, ఊళ్ళో ఉంటే వేలేస్తాం అని అంటారు కదా, ఇలా జరుగుతుండేదంట. అలాంటి పక్షంలో చెప్పినా వినకుండా వాళ్ళందరూ ఎవరు లేని సమయంలో ఇంకొంచెం ఎగరడానికి వెళ్ళినప్పుడు గాలి పైకి పెద్దగా వస్తుంటుంది కదా, కింద ఈ లెవెల్లో ఒక గాలి ఉంటుంది, ఇంకొంచెం లెవెల్లో కొంచెం గాలి వస్తుంది కదా, ఆ గాలి తగిలి తట్టుకోలేక కింద పడి బాగా దెబ్బలు తగిలిపోయింది బాగా పక్షికి. ఆ తగిలిపోయిన విధానంలో రెక్కలు దెబ్బలు తగిలితాడా ఇంకా రెక్కలు ఆడవు కదా, ఈ రెక్కలు ఆడడం క్రమంలో ఏం జరిగిందంటే బాగా దెబ్బలు తగిలి ఎగరపోవడం, ఈ ఈకలు ఉంటాయి కదా పక్షికి ఈకలు ఉంటాయి కదా అవన్నీ ఊడిపోవడం, ఇలా జరిగిన క్రమంలో తను చిన్నగా నడుచుకుంటూ ఒక కొండరాయి మీదకి వెళ్ళి సాధన చేసుకొని నేను ఎగరగలను అన్న విధానం నేర్చుకొని తను చేసిన సాధనలో ఏదైతే తను గైడ్ చేస్తాయి కదా ఆత్మలు, మన గైడెన్స్ ఆత్మలు అని అంటాం. మనకి ఎప్పుడు మన ఇద్దరు ఉంటారు, మన ఫ్రెండ్స్ గైడ్ చేస్తూ ఉంటారు మనల్ని. ఏదైతే తన పక్షిని గైడ్ చేసే సోల్ ఉందో తను ప్రత్యక్షం అయ్యి ఆ వరాన్ని ఇచ్చింది ఆ సాధనలో. అలాంటి సాధన చేసింది ఆ పక్షి. అప్పుడు గద్దతో పాటు ఎగిరిందంట పక్షి. జనార్దన్ అనే పక్షి గద్దతో పాటు ఎగరగలిగిందంట. గద్ద పక్షి జాతిలో కల్లా గద్ద హైయెస్ట్గా ఉంటుంది. మనం చూడడానికి ఫ్లైట్ అంత లెక్కలో ఉంటుంది అది గద్ద, దాన్ని చూపు కూడా అలానే ఉంటుంది. ఈ జనార్దన్ అనే పక్షి సాధించినప్పుడు మానవుడు ఎందుకు సాధించలేడు? మనం 84 లక్షల జీవరాశులతో పాటు అన్ని జన్మలు ఎత్తుకుంటూ వచ్చాం కదా. చిన్నతనం చూస్తారేమో, ఇది ఒక ఆలోచన ఉంది. లాస్ట్కి కేర్ సెంటర్ ఉంది కదా సూర్యనారాయణ గారు కొట్టిపోయిన, అక్కడికి వెళ్ళి ఆ బోర్డు మీద ఫోన్ చేస్తే గురునాథ మాస్టర్కి వెళ్ళిపోయింది. ఇలా మేము ధ్యానం గురించి అడగడానికి వచ్చాము, తెలుసుకున్నామంటే మేము ఇట్లా పొలం దున్నిస్తున్నాము ఆశ్రమం కట్టడానికి, ఇక్కడ అడవిలో ఉన్నాము, సాయంత్రం 8-9 గంటలకు వస్తాము, కలిసి మాట్లాడదామంటే ఆ రోజు నేను రాజమండ్రి డ్యూటీకి వెళ్ళాను. ఆ రోజు మా ఫ్రెండ్ మాట్లాడడం జరిగింది. నేను డ్యూటీకి వెళ్ళి తెల్లారి ఆశ్రమం కాడికి వెళ్ళాము. 22వ తారీఖు వెళ్ళాము, ఆ నైట్కి వచ్చాము. 23వ తారీఖు వెళ్ళాము, ఆ రోజు వచ్చాము. 24వ తారీఖు అక్కడికి వెళ్ళాము. ఆ రోజు గుణాది రాయి పెట్టారు మన ఆశ్రమం అన్నదాన సత్రం. నిన్న మన భోజనాలు ఉంటాం కదా, దానికి అన్నదాన సత్రానికి ముగ్గు పోసి రెడీగా ఉన్నారు గుణాది రాయి పెట్టడానికి. ఆ రోజు వెళ్ళాము. ఊళ్ళో మనం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఇట్లా పెరుగుతాం కదా, మనకేం తెలుసు, చిన్నపిల్లలు ఆటలాడుకుంటున్నప్పుడు చెట్ల మీద తొండలు అవి పోతున్నప్పుడు గురి చూసి కొడతాం కదా, ఐడియా ఉంది ఎవరికన్నా? మీకు బాగా తెలుసు పెద్దలకి. మన చిల్లాట్లు ఉంటాయి కదా, తొండలని వాటిని ఏం చేసేవాళ్ళంటే రాయి తీసుకుని కొట్టేవాళ్ళు. నా గురి బాగుంది అని చెట్లు ఎక్కేవాటిని. అవి నడువులు ఇరిగి అల్లాడిపోయి చచ్చిపోయాయి. అది ఆనందం తెలియదు. మళ్ళీ చిన్నపిల్లప్పుడు గేదెలు కాసేటప్పుడు గొర్రెపిల్లలు కాసేటప్పుడు తూనీగలు పట్టు ఉంది నుంచి 2008లో పెళ్ళి అయింది. 2006, 2005 ఆ టైంలో కొంచెం ఊహ చేసే కొద్దిగా పనికి వెళ్ళే తరంలో బ్యాక్ పెయిన్ బాగా వస్తూ ఉండేది. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందో తెలియదు. బాగా ఎక్కువ అమావాస్యకి అంటాం కదా, అమావాస్య ఈ టైంలో బాగా ఎక్కువ అయ్యేది. ఎందుకు ఎక్కువ అయిందో అర్థం కాదు. చెప్తేనేమో పట్టించుకునేవాళ్ళు కదా, అంతే పనికి పోతున్నారు కదా, చిన్న వయసు కదా, అంతే ఉంటుంది. ఆ నడుము నొప్పి అనేది బ్యాక్ పెయిన్ కొన్నిసార్లు అయితే నావే తెడిచేది అనిపించింది అన్నమాట. చిన్నపిల్లలప్పుడు రాయి తీసుకొని గురిపెట్టి తొండలు కొట్టాయి కదా, గేదెలు కాసేటప్పుడు కానీ గొర్రెపిల్లలు కాసేటప్పుడు కానీ తూనీలు ఎక్కడెక్కడిస్తావు కదా, చిన్న చిన్న పురుగులు ఉంటాయి జమ్ముల మీద, వాటి మీద వెళ్తుంటాయి. జమ్ము అంటే ఐడియా ఉంది, నీళ్ళల్లో ఉంటుంది జమ్ము. వాటి మీద పురుగులు లేచినప్పుడు కలవేసుకుని కొట్టేవాళ్ళు. ఈ ఫలితమే నీకు వచ్చిన బ్యాక్ పెయిన్ అని ఒక సినిమా చూపించారనమాట. ఇది ఎట్లా పోవాలని చెప్పి అది కట్టేటప్పుడు అడుగు మనం చెబుతూ ఉంటాం కదా, మన పాపకర్మలు ఎలా తొలగించుకోవాలంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ ప్రాణి అయితే మన నుంచి బాధపడిందో ఆ ప్రాణికి మన ఆత్మసాక్షిగా క్షమాపణ చెప్పుకొని ధ్యానంలో కూర్చోవాలి. ఎంతోమందికి ధ్యానం